ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా, హాట్ అయితే కానీ మనకి మెత్తగా అనేది రాదు. దీన్ని డ్రైన్ చేసుకొని చల్ల నీళ్ళలో పెట్టేసుకుందాం, సో దట్ ఫర్దర్ కుక్ అవ్వాలి. చల్ల నీళ్ళతో చేసేస్తున్నాం, సో దట్ ఫర్దర్ కుక్. బౌల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్లో వేసి ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెంగా కారం, కొంచెం కార్న్ఫ్లోర్ చేసుకుంటున్నానండి. నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేశాక క్యాలీఫ్లవర్స్ యాడ్ చేయాలి కదండి. మనకి పిండి కలుస్తుంది, క్యాలీఫ్లవర్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎక్కువ పిండి పట్టదనమాట. ఆయిల్ ఫ్రై అయ్యాక వేయించుకుందాం. ఇందులో పెద్దవాళ్ళు అయితే కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా స్ట్రైట్గా కట్ చేసేసి మిడిల్కి కట్ చేసేసి పీసెస్ లాగా వేసుకొని వేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. ఒక్కొక్కటి వేసేసుకోవడం. ఫ్రై అయ్యాక చూపిస్తాను. లో ఫ్లేమ్లో వేయించానండి. చూసాక కొంచెం వేగాక మీడియం ఫ్లేమ్లో వేయించాను. చూసారు కదండి, రెడీ అయిపోయి రెడీ టు సర్వ్.